ఇప్పుడు యువకులందరూ చూసుకోవాలి, బీజ కణాలు పోతున్నాయి, సంతానం కలగట్లా, అందుకెత్తున్నాయి. వేడెక్కడ అంటే బండి ఇంత పొడుగు పెడతాడు, సీటు అయిపోయింది, వేడి వచ్చింది అక్కడికి, బండి వేడంతా వీడికి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఇంకోటో చేస్తూ 12 గంటలు ఒకే సీట్లో కూర్చుంటాడు, వేడికి ఉన్న బీజ కణాలు చచ్చిపోయాయి. అది కాక జీన్స్ ప్యాంట్ వేసాడు, దాని లోపల లో దుస్తులు, పై దుస్తులు, వంకర దుస్తులు చాలా వేశాడు, ఈ మడతలకి ఉన్న బీజ కణాలు చచ్చిపోయాయి. సంతానం ఎక్కడి నుంచి కలుగుతుందండి? కారణం అది. ఇది గ్రహించుకోకపోతే ఎవరేం చేయలేరు. నేను దీన్ని శాస్త్రీయంగా చెప్పాను. బిగుతు దుస్తులు వేసుకుని విపరీతంగా ఉంటే ఆడవాళ్ళకి గర్భధారణ కష్టం, మగవాళ్ళకి సంతానం కలగడం కష్టం. ఇప్పుడు ఇది పెద్ద సమస్య అయింది. మీకు గుంటూరు కాదు, ఏ ఊరైనా చూసుకోండి, సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని వస్తున్నాయి, వీధి కోట వస్తుంది, IVF, DVF, CVF చాలా వస్తున్నాయి. వీళ్ళెవరూ అసలు పుట్టిన పిల్లలు కాదు. ఇదంతా అద్దె గర్భాలు, అద్దె పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. అవునండి, గురువుగారు చెప్పినట్లు వెస్ట్రన్ స్టైల్లో ఉండి మనం మన ఇండియన్ ట్రెడిషన్ని నెగ్లెక్ట్ చేసాము. మన పూర్వీకులకి ఎవరికి కూడా సంతానాలు ఏమి అనేది చాలా తక్కువగా చూసుంటారు. ఎందుకంటే మన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, రెజిమెన్ నుంచి అంతా కూడా వాళ్ళు యాన్సియంట్ ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అయ్యేవాళ్ళు. మన తాతలు ముత్తాతలు ఒక్కొక్కరు 10 మంది పిల్లలకి అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కాటన్ పంజాబ్, కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేసేవాళ్ళు. వేరేజ్ వెస్ట్రన్ స్టైల్లో ఈ జీన్స్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ తగ్గించదండి. సో బెటర్ టు ప్రిఫర్ కాటన్ ప్యాంట్స్. ఫర్టిలిటీ డైట్ అనగానే ఫస్ట్ కామన్గా అందరూ అడిగేది డ్రై ఫ్రూట్స్ ఎటువంటివి తీసుకోవచ్చని. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇండికేటెడ్ అండి, అన్ని రకాల సీడ్స్ కూడా ఇండికేటెడే. కానీ పర్సన్ టు పర్సన్ డైజెషన్ సంబంధించినటువంటి డైజెస్టివ్ ఫైర్ మీద ఆధారపడి ఉంటుంది. వేరేజ్ మన డైజెస్టివ్ ఫైర్ వీక్గా ఉన్నప్పుడు, మనకు ఆకలి సరిగా లేనప్పుడు, ఇది ఇండికేటెడ్ కదా, ఇది స్పోమ్ సెల్స్ని పెంచుతుంది కదా అని చెప్పి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది అగ్ని డిమినిషన్ జరుగుతుంది. సో వాళ్ళకి ప్రాపర్గా డైజెషన్ అనేది ఉండకుండా ఈ తీసుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా ఆమం అనేటువంటి ఒక టాక్సిక్ మెటీరియల్ అనేది మన బాడీ స్ప్రెడ్ చేస్తుందండి. అది టోటల్గా అన్ని ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. కాబట్టి మన డైజెషన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఈరోజు మనకి హెవీగా ఉంది, సో స్టాప్ టు యూసేజ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్లో అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ఇండికేటెడ్ అండి. ఎస్పెషల్లీ అష్టాంగ హృదయం ప్రకారం గోయింగ్ టు రైపన్ మ్యాంగో అనేది శుక్రవర్ధకంగా పనిచేస్తుంది, బనానా పనిచేస్తుంది, బ్లాక్ గ్రేప్స్ పనిచేస్తాయి, బదర మీన్స్ రేగు పండ్లు శుక్రవర్ధకంగా పనిచేస్తాయి, దానిమ్మ, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వేరేజ్ వెజిటబుల్ విషయానికి వస్తే మునక్కాయ తీసుకోవచ్చు అండి, పాలకూర తీసుకోవచ్చు, బాటిల్ గార్డు, యాష్ గార్డు, అన్ని రకాల ఫ్యాబేసి సంబంధించినటువంటి అన్ని రకాల చిక్కుళ్ళు తీసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, వేరాజ్ మినప గారెలు, మినపప్పుతో చేసినట్టు అన్నీ కూడా ఇండికేటెడ్ అండి. బఫెలో మిల్క్ శుక్రవర్ధకంగా పనిచేస్తుంది. ప్యూర్ కౌ గీ కూడా శుక్రవర్ధకం అండి. ఫుడ్ ఏ ఫుడ్ అయినా సరే కౌ గీతో ప్రిపేర్ చేసినటువంటి అన్నీ కూడా ఇండికేటెడ్. వేరాజ్ నాన్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే చికెన్ ఇండికేటెడ్. అకేషనల్లీ కర్డ్ని శర్కరతో కలిపి తీసుకున్నా కూడా ఇది శుక్రవర్ధకంగా పనిచేస్తుంది. వేరేజ్ పాత్రల విషయానికి వస్తే మీరు నైట్ టైము కుదిరితే మీకు అఫోర్డబుల్ అయితే సిల్వర్ వెజల్లో వాటర్ నైట్ అంతా కీప్ చేసి మార్నింగ్ తీసుకోండి, అది కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇఫ్ యూ ఆర్ అఫోర్డబుల్ గోల్డ్ వెజల్ కూడా అండి. ఒకవేళ నాట్ అఫోర్డబుల్ అంటే ఎర్తన్ పాట్ని తీసుకొచ్చుకొని నైట్ అంతా వాటర్ దాంట్లో వేసి ఉంచుకొని మార్నింగ్ ఆ వాటర్ని తీసుకోండి. ఇది మీ పిత్తశామకంగా పనిచేస్తుంది. స్పోమ్ సెల్స్ని సేఫ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మీ లోయర్ బాడీ పార్ట్లో వేడిని తగ్గించడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. గోధుమలకి శుక్రవర్ధక క్వాలిటీ ఉందండి. ఎస్పెషల్లీ రక్తశాలి రెడ్ రైస్కి కూడా శుక్రవర్ధక క్వాలిటీ ఉంది. సిల్వర్తో చేసినటువంటి హిప్ బెల్ట్స్ని మేల్స్ యూస్ చేయడం వల్ల అది లోయర్ బాడీ పార్ట్లో ఉన్నటువంటి హీట్ని తగ్గిస్తుందండి. సో మీకు కుదిరితే స్మాల్ టైప్ ఆఫ్ హిప్ బెల్ట్స్ని యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నో నీడ్. హోలిస్టిక్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో దీన్ని కూడా నేను పాయింట్గా చెప్తున్నాను. మ్యాక్సిమం బోత్ కపుల్స్ కాటన్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది మీ బాడీలోంచి హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. వేరే సిల్క్తో పోలిస్తే ఇది బెటర్ చాయిస్. కపుల్స్ మిడిల్లో ఎప్పుడు కూడా సాఫ్ట్ టాక్ ఉండాలండి. అన్నెసరీ వైలెంట్ డిస్కషన్స్ అనేటివి కంప్లీట్గా ఆపేయండి. సో ఇవన్నీ కూడా వాతాన్ని అగ్రివేట్ చేస్తుంది. అకార్డింగ్ టు ఆయుర్వేద పర్సన్ టు పర్సన్ ఈ శుక్రవర్ధక ఫుడ్ అనేది వేరీగా ఉంటుందండి. ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ బాడీ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి హ్యూమన్ బాడీలో. సో ఒక పర్సన్కి ఇండికేట్ అయినటువంటి ఫుడ్ ఇంకో పర్సన్కి ఇండికేటెడ్ కాదు. యాజ్ వెల్ యాజ్ డైజెషన్ పవర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో పర్సనలైజ్డ్ డైట్ కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి. ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం ఉండే పని అయితే ఇలాంటి పూజలు డైలీ చేసుకోండి, ఎందుకంటే ఇది మనసుని కామ్ చేస్తుంది, మీరు స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతారు. Stress also one of the factor raising the sperm defects.
స్ట్రిక్ట్లీ ఇటువంటి ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. పర్ఫ్యూమ్స్ యూస్ చేయకండి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అనే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఆపేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆమాని క్రియేట్ చేస్తాయి. సో ఆమం అనేది ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. మీ స్పోమ్ సెల్స్ అనేది సరిగ్గా డెవలప్మెంట్ అనేది ఉండదు. మోర్ స్క్రీన్ టైం కూడా, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఇంద్రియాస్, అతిగా మొబైల్ని చూడడం, ఎక్కువగా తినడం, ఎక్కువగా మాట్లాడడం ఇవన్నీ కూడా వాతాన్ని అగ్రివేట్ చేస్తుందండి. ఈ అగ్రివేటెడ్ వాత సెమెనల్ క్వాలిటీని డిస్టర్బ్ చేస్తుంది. టేకింగ్ ఆఫ్ బెవరేజెస్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా స్పోమ్ క్వాలిటీ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందండి. సో ఇటువంటివన్నీ కూడా ఆపాలి. ఎట్ బెడ్ టైమ్ పాదాభ్యంగనం కానీ హస్తాభ్యంగనం కానీ చేసుకోండి. అట్లీస్ట్ కుదిరితే మీకు నువ్వుల నూనెతో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీరు స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతారు. ఇప్పుడు చూసినటువంటి డైట్ కానీ రెజిమెన్ కానీ నాట్ ఓన్లీ ఇండికేటెడ్ ఫర్ మేల్ అండి, ఫీమేల్ కూడా. ఎందుకంటే శుక్రధాతు అనేది మేల్లోనూ ఫీమేల్లోనూ ఇద్దరిలోనూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది కరెక్ట్గా ఉంటుందో మీరు ఫర్టైల్గా మారుతారు. ఫర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కోసం, డైట్ కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి. దిస్ ఈస్ డాక్టర్ శివనిత్న, ఎండి ఆయుర్వేద, యువర్ పెల్విక్ డాక్టర్.